నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పలు పాఠశాలల్లో ఘనంగా జరిగిన గురు పూజోత్సవాలు, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన విద్యార్థులు. రైల్వే స్టేషన్లో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జిల్లాలో పలు సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్ష సభ్యులు. వార్తల్లోని వివరాలు. ఖమ్మం జెడ్పీ హాల్లో జిల్లా సర్వసభ్య సమావేశం కొనసాగింది. జిల్లాలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విష జ్వరాలను నియంత్రించడంలో వైద్యాధికారులు నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ కవితల సమక్షంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపల్ కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ ట్రేడ్ యూనియన్ నాయకులు ర్యాలీగా వచ్చి ఎంపీ, జెడ్పీ చైర్పర్సన్లకు వినతి పత్రం అందించారు. జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు వైద్యశాఖ తీరును ఎండగట్టాయి. తక్షణమే విష జ్వరాలను నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు. తాగునీరు, రోడ్ల డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని పలువురు సభ్యులు ప్రస్తావించారు. గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామజ్యోతి కార్యక్రమంలో కూడా మరి మనందరం కూడా కొద్ది గొప్ప కొన్ని గ్రామాలను కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మన జిల్లాలో కూడా ముఖ్యంగా మరి మన ఎజెండా అంశాలైనటువంటి ముఖ్యంగా వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో అనేక సమస్యలతో మనం సతమతం అవుతుంటాం. ముఖ్యంగా హెల్త్ కి సంబంధించి, వైద్యానికి సంబంధించి చాలా రకాలైనటువంటి విష జ్వరాలు కానివ్వండి, డెంగ్యూ ఫీవర్ కానివ్వండి, మలేరియా, ఇతరత్ర వ్యాధులన్నీ కూడా మరి సంభవిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాతావరణంలో వర్షాభావ పరిస్థితుల వల్ల మార్పులు సంభవించినప్పుడు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే మరి మనకి ఇటువంటి వ్యాధులన్నీ కూడా ప్రబలకుండా ఉంటాయి. కాకపోతే మరి మన జిల్లా ముఖ్యంగా వెనుకబడినటువంటి మన ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ గిరి పుత్రులు ఎక్కువగా ఉన్నటువంటి మన జిల్లాలో కూడా మరి దయనీయ పరిస్థితి ఏంటంటే విష జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి మారుమూల ప్రాంతాల్లో. అదేవిధంగా డెంగ్యూ కేసెస్ కూడా మరి ట్రేస్ అవుట్ అయినాయి అని కూడా మనం పేపర్లలో మరి గత నెల 2 నెలలుగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా మలేరియా ఫీవర్స్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర వ్యాధులతో కూడా ప్రజలందరూ కూడా సతమతం అవుతున్నారు. కాబట్టి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మంచినీటి సమస్య కూడా మరి కొద్ది గొప్ప మన జిల్లాలో ఉంది. అదేవిధంగా పంటల్లో కూడా మరి కొన్ని ఏదైతే సుమారు 260-270 మంది కార్మికులు 2 మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారో చాలా అన్యాయంగా రాష్ట్రంలో ఏ కార్పొరేషన్లో, ఏ మున్సిపాలిటీలో, ఏ గ్రామ పంచాయతీలో చేయని విధంగా కొత్తగూడెం, పాలవంచలో చేయడం ఇది చాలా అమానుషం. దీన్ని కలెక్టర్ గారు అష్యూరెన్స్ ఇచ్చారు. ఏది అష్యూరెన్స్ ఇచ్చినా వాళ్ళకి న్యాయం చేయకపోతే ఆ పట్టణంలోనే కాకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల్లో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులను మేము పర్మనెంట్ చేస్తామని అన్నాడు పెద్దలు. ఈనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది. అటువంటిది పర్మనెంట్ చేయాల్సి పోయి ఉన్న కాంట్రాక్ట్ కార్మికుల్ని పూర్తిగా తొలగించడం అనేది చాలా అమానుషం. కలెక్టర్ గారు వీలైనంత తొందరగా వారికి న్యాయం చేసే విధంగా దీనికి సంబంధించింది కాకపోయినా కూడా దీంట్లో ఎజెండాలో ప్రత్యేకంగా అడ్మిట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి వీలైనంత తొందరగా రిజిస్టర్ అయ్యేటట్టు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాను. తల్లిదండ్రులు, గురువులు మనకు 2 కళ్ళ లాంటి వారని, వారిని నిత్యం పూజించాలని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. గురు పూజోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 100 మందికి పైగా గురువులకు సన్మానం జరిగింది. నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మువ్వ విజయబాబు, చంద్రావతి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గురు పూజోత్సవం సందర్భంగా గురువులను సన్మానించే మంచి కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ వారు నిర్వహించడం అభినందనీయమని వారు అన్నారు. విద్యార్థులకు చదువు చెప్పిన గురువులను ఎప్పటికీ మర్చిపోవద్దని, తల్లిదండ్రులను, గురువులను నిత్యం పూజించాలని ఎంపీ పొంగులేటి, మువ్వ విజయబాబులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 110 మంది ఉపాధ్యాయులను సన్మానించి అప్పటి తీపి గుర్తులను నెమరవేసుకున్నారు. జిల్లాలోని పలు రైల్వే స్టేషన్లో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని ఖమ్మం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడి వద్ద నుంచి 2,50,000 రూపాయల విలువ చేసే 10 తులాల బంగారం, ఒక సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీలో భాగంగా మధిర రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా ఉన్న పాత నేరస్తుడు పిట్టల రాంబాబును ఖమ్మం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత జనవరి నుంచి రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు రైల్వే ఎస్ఐ రవిరాజు తెలిపారు. ఇలా పలు చోరీల్లో నిందితుడు దొంగిలించిన 10 తులాల బంగారం, ఒక సెల్ ఫోన్ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2,50,000 రూపాయలు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిందితుడిని కాజీపేట రైల్వే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు ఎస్ఐ తెలిపారు. దొంగతనాలు జరగడం జరిగింది ఈ సంవత్సరంలో. దానికి సంబంధించి మేము ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మధిర రైల్వే స్టేషన్ చెక్ చేయించుండగా పిట్టల రామదాస్ అనే పాత నేరస్తుడు మాకు తారసపడ్డాడు. అతన్ని అనుమానాస్పదం కనబడగా మేము అదుపులోకి తీసుకొని విచారించగా అతను గత జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు చేసిన కొన్ని దొంగతనాలను ఒప్పుకోవడం జరిగింది. వాటికి సంబంధించి అతని దగ్గర నుంచి దాదాపు 10 తులాల బంగారము, ఒక సెల్ ఫోను స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇతను అంతకుముందు 2013 సంవత్సరంలో ఇదే రైల్వే స్టేషన్ పరిధిలో కొన్ని పాత నేరాలు చేయడం జరిగింది. ఆ నేరాలకు సంబంధించి ఇతను అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. దాంట్లో ఒక 6 నెలల జైలు శిక్ష అనుభవించి మళ్ళీ బయటికి వచ్చి తన జీవనాన్ని ఇలాగ దొంగతనాలుగా కొనసాగిస్తున్నాడు. తదక్రమంగా అతని పైన నిఘా ఉంచడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు ఉదయం మధిర రైల్వే స్టేషన్ పరిధిలో అతన్ని అనుమానాస్పదంగా తారసపడితే మేము విచారించగా గత జనవరి మాసంలో ఒక బీడీసీఆర్ ప్యాసింజర్లో ప్రయాణిస్తున్న ఒక మహిళ దగ్గర నుంచి 2 తులాల బంగారు గొలుసును మరి ఒక సెల్ ఫోన్ను దొంగతనం చేసినట్టు వెల్లడించాడు. గురు పూజోత్సవ వేడుకలు శ్రీనారాయణ ఒలింపియాడ్ స్కూల్లో ఘనంగా జరిగాయి. విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టకుండా అన్ని రంగాలపై అవగాహన పెంచుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నగరంలోని ముస్తాఫానగర్లో ఉన్న శ్రీనారాయణ ఒలింపియాడ్ పాఠశాలలో టీచర్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. విద్యార్థులు పలు నృత్యాలు చేస్తూ అదరగొట్టారు. విద్యార్థులు క్యాట్ వాక్తో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడారు. పుస్తకాలతో కుస్తీ పట్టకుండా విద్యార్థులు అన్ని రంగాలపై అవగాహన పెంచుకోవాలని వారు అన్నారు. చదువు చెప్పే గురువులను ఎప్పటికీ మర్చిపోవద్దని, గురువుల ప్రవర్తన కూడా విద్యార్థులపై ఉంటుందని, గురువులు విద్యార్థులకు మంచి చదువులు నేర్పించాలని వారు అభిప్రాయపడ్డారు. పలు రంగాల్లో రాణించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులను అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులకు, పోలీసు అధికారులకు సన్మాన కార్యక్రమం జరిగింది.
ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎంఏ తర్వాత లెక్చరర్గా టీచర్గా పలు యూనివర్సిటీల్లో చేశారు. అందులో కొన్ని ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో వైస్ ఛాన్సలర్గా చేశారు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అందులో ఫ్యాకల్టీ. ఆ తర్వాత వారణాసి హిందూ యూనివర్సిటీలో కూడా లెక్చరర్గా చేశారు. ఆ తర్వాత ఈ టీచింగ్ సైడ్ తర్వాత ఆయన టర్నింగ్ పాయింట్ మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చింది. రష్యన్ అంబాసిడర్గా కూడా చేశారు. రష్యన్ అంబాసిడర్గా కూడా ఆయన చేశారు. ఆ తర్వాత మన దగ్గర అవసరం పడి అక్కడి నుంచి వారిని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు మన గవర్నమెంట్. ఆ తర్వాత కాలక్రమేణా ప్రెసిడెంట్ కూడా బాధ్యతలు చేశారు కొన్ని రోజులు. చివరగా భారతరత్న అవార్డు కూడా గ్రహీత ఆయన. భారతరత్న అవార్డు కూడా తీసుకున్నారు. సో ఇన్ని అంచెలంచెలుగా వారు పైకి వచ్చిన దానికి కారణం చదువుకోవడం. చిన్నప్పుడు బాగా కష్టపడి చదివి అంత ఉన్నత స్థానానికి వెళ్ళినారు కాబట్టి మనమంతా ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. ఆయన కళాశాల నుంచి వెళ్ళిపోయే సందర్భంలో రాధాకృష్ణన్ గారిని వాళ్ళ విద్యార్థులందరూ పాఠశాల నుంచి గేట్ వరకు ఒక రథంలో లాక్కొని తీసుకొని వెళ్ళిపోతారు. అట్లాంటి అవకాశం ఒక ఉపాధ్యాయ వృత్తికి తప్ప వేరే ఏ వృత్తికి ఉండదు. వేరే వృత్తులలో ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, ఇప్పుడు చేస్తున్నారు, ఓ శాల్వా కప్పి దండ కప్పి పంపిస్తున్నారు, కానీ ఉపాధ్యాయ వృత్తిలో మాత్రం అట్లాంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వృత్తిని నిర్వహిస్తున్న ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా మీరందరూ కూడా ముందు తరాలను నిర్మించేవారు. కాబట్టి మా వృత్తిలో ఉన్న వాళ్ళం, ఇంతసేపు ఇక్కడ డిఎస్పి గారు ఉన్నారు, వీళ్ళ బాధ్యత ఏంటంటే ప్రస్తుత తరాన్ని సక్రమమైన మార్గంలో పెట్టడం. ఇప్పుడు ఎవడన్నా తప్పు చేస్తే వాడిని 4 తంతారు, పోలీస్ స్టేషన్లో పెడతారు, జైళ్ళల్లో పెడతారు. అది పోలీసుల పని. ఉపాధ్యాయుల పని ఏంది? ఈ తరంలో తప్పు చేయకుండా వాళ్ళని తయారు చేసే బాధ్యత మీది. కాబట్టి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించి ముందు తరాలకు మా పోలీసు వాళ్ళకి పని లేకుండా చేస్తారని ఆశిస్తున్నా. ఖమ్మం నగరంలోని రెసిడెన్స్ పాఠశాలలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. అన్ని రంగాల విద్యార్థులు అభివృద్ధి చెందాలని అతిథులుగా వచ్చిన వారు ఆకాంక్షించారు. నగరంలోని వైరా రోడ్లో ఉన్న రెసిడెన్స్ పాఠశాలలో గురు పూజోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. చిన్నారులు ఆటపాటలతో అదరగొట్టారు. పలు వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. మంచి సత్ప్రవర్తనతో విద్యార్థులు మెలగాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. We are celebrating the Teachers Day. All of you know, we are celebrating the Teachers Day in the commemoration of the birthday of the Sarvepalli Radhakrishnan. He is a great philosopher and great teacher and ex-president of the India. So to remain that great personality, to honor our teacher, we are organizing every September 5th as a Teachers Day. The teacher is the
very beautiful word. Especially, how many colors are there in the rainbow? What are that? Vibjya. D-I-B-J-Y-O-R. There are the 7 letters in the 7 colors are there in the Vibjya in the rainbow. There is no rainbow without 7 colors. There is no music without 7 swaras. So like this, the person who behind you, the person who motivates you, the fellow who inspires you, the person who makes our life as a colorful like rainbow, the person who keeps you in the 7 continents of the world is none other than a 7-letter word, teacher. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయని తక్కువ సమయం ఉన్నందున విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలని చంద్రావతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె వైరాలో మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 18th ఫామ్ అయింది. దాని తర్వాత ఎన్నో రెవల్యూషనరీ చేంజెస్ అనేది చైర్మన్ గారు మేము మెంబర్స్ అన్ని కలిసి డెసిషన్స్ తీసుకొని మెయిన్గా మనకి ఎక్కడైతే విద్యార్థులు కానీ లేకపోతే ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి అపోహలు కానీ లేకపోతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ మెయిన్గా మనం ఎక్కువ నెట్ బేసిస్లో అంటే ఈ ట్రాన్స్పరెన్సీలోకి ముందుకు వెళ్తేనే కొన్నిటికి సొల్యూషన్ ఉంటుంది ప్రాపర్గా అనేసి మేము ఆ స్టెప్ తీసుకున్నాము. దాంట్లో భాగంగానే మీ అందరికీ తెలిసి ఓటీఆర్ అనేది ముందు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓటీఆర్ అనేది పర్మనెంట్ డేటాబేస్ కింద మనం తీసుకుంటామండి. ఎందుకంటే ఎనీథింగ్ మాకు ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో తెలంగాణ .in అనేది టీఎస్పీఎస్సీ .in అనేది వెబ్సైట్ ఉందో దాంట్లో మీరంతా కూడా కంపల్సరీగా ఓటీఆర్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అందులో నెంబరింగ్ అనేది ఓటీఆర్ నెంబర్ అనేది అడుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కమిషన్కి కూడా కొంత ఆథెంటిసిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అప్లై చేసుకునేటటువంటి విద్యార్థులు కావచ్చు లేకపోతే చదువుకునేటటువంటి పిల్లలు కావచ్చు వాళ్ళకి కూడా కమిషన్లో ఏ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, భవిష్యత్తులో ఏమొస్తాయి, వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏ దశలో ఉంది, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ అవుతాయి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డైరెక్ట్గా ఒక అఫీషియల్ వెబ్సైట్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి ఇంకా వేరే అదర్ అంటే ఏమైనా ఫేక్ వెబ్సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్స్ కానీ అటువంటి వాటిని డిపెండ్ అవ్వకుండా ఒక క్లారిటీ అనేది మన తెలంగాణ సమాజానికి ఉంటుందనే ఉద్దేశం. ఖమ్మం నగర శివారు గొల్లగూడెంలో శ్రీ విద్యానికేతన్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు గోపికల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల ఆవరణలో ఉట్టికొట్టి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. నగర శివారు గోపాలపురం గ్రామంలోని శ్రీ విద్యానికేతన్ హైస్కూల్లో కృష్ణాష్టమి గురు పూజోత్సవాలు వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉట్టికొట్టే కార్యక్రమంలో విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు. గురు పూజోత్సవం సందర్భంగా పాఠశాల యాజమాన్యం సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పలు పాఠశాలల్లో ఘనంగా జరిగిన గురు పూజోత్సవాలు, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన విద్యార్థులు. రైల్వే స్టేషన్లో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జిల్లాలో పలు సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్ష సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.